సూర్య అది కాదు నాన్న. నర్స్ మీరు వెళ్ళండి. సూర్య సూర్య నాన్న నాతో మాట్లాడరా. సూర్య నన్ను చూడరా. పిన్ని, విషయం ఇంత ఓపెన్ అయ్యాక అన్నయ్య మాత్రం ఏం మాట్లాడతాడు చెప్పు. ఆవేశంలో నువ్వు చేసిన ఒక పిచ్చి పని వల్ల ఇటు సూర్య జీవితం అటు సాముదన జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయి కదా పిన్ని. ప్రేమికుల్ని, రెండు మనసులను విడదీసి ఏం సాధించావు పిన్ని? ఆ రోజు నువ్వు అలా చేయకపోయి ఉంటే అన్నయ్య ఫ్రెండ్ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా పిన్ని. ఈరోజు మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా పిన్ని. అన్నయ్యని ఫ్రెండ్ని విడదీయడానికి నీ వంతు పాత్ర నువ్వు పోషించావు పిన్ని. లిల్లీ వంతు పాత్ర లిల్లీ. చంద్ర, ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం జరిగింది? ఎవరూ మాట్లాడరేంటి? నేను ఇంట్లోకి వస్తుంటే నర్స్ బయటికి వెళ్తూ కనిపించింది. అసలు నర్స్ ఎందుకు వచ్చింది? ఇంట్లో ఎవరికేమైంది? పద్మక్క, ఏమైందక్క? చంద్రన్నయ్య, బావగారు, ఎవరో ఒకరు చెప్పండి. అన్నయ్య, నువ్వేనా చెప్పు, ఏం జరిగింది? లిల్లీ, కంగారు పడాల్సిందేం లేదు. మరి అందరు ఎందుకలా ఉన్నారు? మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. సాముదిన, నువ్వేనా చెప్పు, అసలేం జరిగింది? మరేం లేదు లిల్లీ, మీ మమ్మీ. అమ్మా, అమ్మా, నీకేమైంది? అమ్మకేం కాలేదుగా? ఏం జరిగిందమ్మా? అమ్మా, కనీసం నువ్వేనా చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మకేం కాలేదు లిల్లీ, నువ్వు లోపలికి వెళ్ళు. లేదన్నయ్య, నేను వెళ్ళను. ఏం జరిగిందో చెప్తే గానీ నేను లోపలికి వెళ్ళను. అమ్మా, చెప్పు. ఏం కాలేదు. ఏం కాలేదని చెప్తున్నాం కదా, జ్వరమే. నువ్వు లోపలికి రా. రా రా. సూర్య, నాన్న సూర్య, సూర్య, ఈ తల్లి మీద నీకు కోపం వచ్చింది కదూ? లేదమ్మా. నిజం చెప్పు సూర్య, నీ కోపం వచ్చింది కదూ? లేదని చెప్తున్నాను కదా. మరి అలా మౌనంగా వెళ్ళిపోతున్నావే? ఏమోనమ్మా, నా మనసు నా ఆధీనంలో లేదు. నన్ను కాసేపు వదిలే. సూర్య, నాన్న సూర్య, ఆగరా. అమ్మో అమ్మో, గొప్పోళ్ళ ఇళ్లలో చాలా చాలా జరుగుతూ ఉంటాయని ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మేడం, మీరు చెప్పింది నిజమే. ఈ ఇంట్లో వాళ్ళంత సామాన్యులు కారు. హార్ట్ అటాక్ వచ్చిందని నాటకం ఆడడం, అది అందర్నీ నమ్మించేలా నాటకం ఆడడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళందరి మీద ఇంకా గట్టిగా నిఘా వేసి ఉంచాలని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అర్థమైందంటున్నావు కాబట్టి
డ్యూటీలో ఇంకా స్ట్రిక్ట్ గా ఉండక్క. పెళ్లి లోపల ఇంకెన్ని డ్రామాలు జరుగుతాయో. నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. తిక్కుమాలిందానా, 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 తిక్కుమాలిందానా. నేను ఆ రోజు అలా నాటకం ఆడింది ఎవరి కోసం? నీకోసం. నీకోసమని తెలిసి ఆ విషయం మా అక్కకి చెప్పి నా కొడుకు మనసుని విరిచేస్తావా? ఈ తల్లి మీద కొడుక్కి కోపం వచ్చేలా చేస్తావా? చిచి, నీది ఒక బతికేనా? ఆంటీ, తప్పు మీ దగ్గర పెట్టుకొని నన్నంటారేంటి? మాట్లాడుకో, 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 మాట్లాడుకో. తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన నీకు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు బాగుపడవే, నువ్వు బాగుపడవు, అస్సలు బాగుపడవు. నా మాటలు నీకు నవ్వునట్టుగా ఉన్నాయా? నవ్వు, నవ్వవే, నవ్వు. ఎంతలా నవ్వుకుంటావో, ఎంతలా ఎగిసెగిసి పడతావో అది చూస్తాను. ఇదిగో, ఇంత జరిగాక, విషయం ఇంతవరకు వచ్చాక నేను ఊరుకుంటానా? ఊరుకోను. ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు, నా కొడుక్కి పెళ్లి జరగదు, జరగనివ్వను. గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో. అమ్మా శామ్, సూర్యని నిన్ను దూరం చెయ్యాలనుకున్న నాకు ఆ దేవుడు పెద్ద శిక్ష విధించాడమ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో చిన్నత్త, ఏంటిది? తల్లి మనసు అర్థం చేసుకోగలను, కానీ సూర్య, నా కొడుకు నన్ను అర్థం చేసుకోవడం లేదమ్మా. అదేం లేదు చిన్నత్త. లేదమ్మా, మా బంధం తెగిపోతుందని నాకు భయంగా ఉంది. చిన్నత్త, అలా ఆలోచించొద్దు. సూర్య మనసు గాయపడింది. గాయపడిన మనసు కుదుటపడటానికి కాస్త టైం పడుతుంది. అప్పటిదాకా నువ్వు బాధపడద్దు. అమ్మ శామ్, నేనెంత చేసినా, నీ విషయంలో అంత క్రూరంగా ప్రవర్తించిన, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సూర్యని నీకు దూరం చేసిన, నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన ఈ తల్లి మనసు పడే ఆవేదన్ని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలిగావు. ఎవరు ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేదు. నా కడుపున పుట్టినవాడు
కన్న తల్లి ప్రేమని అపార్థం చేసుకున్నా. వాడిని కట్టుకోబోయే స్థానంలో ఉన్న నువ్వు ఒక్కదానివే నన్ను అత్తలా చూడకుండా అమ్మగా దగ్గరికి తీసుకున్నా. ఎన్ని చేసిన నిన్ను నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. శామ్ సామాన్య కాదు, సమంత అని తెలిసిన రోజున శామ్ని ఇంట్లోంచి బయటకు పంపించడం కోసం, శామ్ని నీ నుంచి దూరం చేయడం కోసం మీ అమ్మ గుండె నొప్పి నాటకం ఆడింది. సూర్య, నా మొహం చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు కదూ? నిజమే, నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదు. ఇలాంటి తల్లితో మాట్లాడాలని కాని, మొహం చూడాలని కాని ఏ కొడుక్కి ఉండదు. అది నాకు తెలుసు నాన్న. పిల్లలు తప్పు చేసినా, తప్పుడు మార్గంలో నడుస్తున్నా, మందలించాల్సిన తల్లే తప్పు చేస్తే ఆ కొడుకు మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు. ఆ రోజు శామ్ నన్ను మోసం చేసిందని ఆలోచించానే కాని, శామ్ మీద నీకున్న ప్రేమని, తన మీద నువ్వు పెంచుకున్న ఆశల్ని, తనతో జీవితం పంచుకోవాలనుకున్న నీ కోరికని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేనేం చెప్పినా నీ చెవులకు వినిపించదు, నీ మనసు అంగీకరించదు. అది నాకు కూడా తెలుసు. కాని నీ మీద ప్రేమతో, నా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఈ పిచ్చి తల్లి ఒక తప్పు చేసిందని, ఎవ్వరిని ద్వేషభావంతో చూడని నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఒకే ఒక్క ఆశ నాకు మిగిలింది నాన్న. సరే, నువ్వు నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటావన్న ఆశతో నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాన్న, భోజనం కూడా చేయలేదు. కనీసం ఈ జ్యూస్ అన్న తాగు నాన్న. అక్కడ పెట్టాడు. ఈ జ్యూస్ ఇష్టం లేకపోతే కాఫీ కలిపి తీసుకొస్తాను నాన్న. సూర్య, సూర్య, సూర్య. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా ఆంటీ? ఆ సూర్య, రేపు మార్నింగ్ మనిద్దరం బయటకు వెళ్ళాలి. ఎక్కడికని అడగవేంటి? సర్లే, నువ్వెప్పుడు అడిగావులే కానీ నేనే చెప్తా. సూర్య, మన వెడ్డింగ్ జరగబోయే వెన్యూ, అదే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఒకటి సెలెక్ట్ చేశాం. అది చూడ్డానికి, ఫార్మాలిటీస్ మాట్లాడడానికి, అలాగే వెన్యూ బుక్ చేయడానికి మనం రేపు వెళ్ళాలి. సూర్య, నేను చెప్పేది వింటున్నావా? ఓ కమ్ ఆన్ సూర్య, సే yes. ఏంటంటీ, చేసిన పనికి మీ మూడ్ అప్సెట్ అయిందా? అవ్వకుండా ఎలా ఉంటుంది?
రాజీ ఆంటీ చెప్తుంటే నేనే షాక్ అయ్యాను. ఆంటీ అంత నాటకం ఎలా ఆడారా అని ఒక రకంగా నేనే మూడౌట్ అయ్యాను. అలాంటిది మీరు మూడౌట్ అవ్వటంలో ఆశ్చర్యమే ఉంది. ఓ కమ్ ఆన్ సూర్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఇవన్నీ మర్చిపోతావు. నేను నిన్నంత ప్రేమగా చూసుకుంటాను. దట్స్ మై ప్రామిస్ సూర్య. మీ మామ్ లాగా నాటకాలు ఆడంలే. విల్ యూ గెట్ అవుట్? ఓకే ఓకే కూల్ సూర్య కూల్. నీ కోపం నా మీద కాదని, నువ్వు గెట్అవుట్ అంటుంది నన్ను కాదని నాకు అర్థమైందిలే. ఓకే, టుమారో మార్నింగ్ అది మన ప్రోగ్రామ్. ఓకే బాయ్. సూర్య, నన్ను కూడా వెళ్ళిపోమన్నట్టేగా. జ్యూస్ తాగు నాన్న. ఏమేం చెల్లి? పెట్టావుగా చిచ్చు, బాగా అంటుకుంటుంది. చూసి సంతోషించు. చెల్లి, మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు అన్నట్టు సూర్య నీమే ధరిస్తే అక్క సంత నామే చూపిస్తావెందుకు? చేసింది చాలక ఇంకా మాట్లాడుతున్నావా? ఛీ! హా, తల్లి కొడుకుని మోసం చేస్తే ఏ కొడుకైనా కోపం రాకుండా ఉంటుందా ఏంటి? మ్మ్. ఏంటి చెల్లి, గుమగుమలాడే వాసన వస్తుంది? ఏం చెల్లి, అప్పుడే వంట పూర్తయిపోయిందా? చూస్తూ అడగడం ఎందుకు? నేనింకా ఇద్దరం కలిసి వంట చేద్దాం కదా అని వచ్చాను చెల్లి. అవును, ఇన్ని వంటకాలు చేసావేంటి? ఇవాళ పైగా ఎప్పుడూ చేయని వంటకాలని వెరైటీలని చేసావు. ఏంటి విశేషం? నా కొడుకు ఇష్టమని చేశాను. కూర్చోమ్మా. చెల్లి, కొడుక్కి ఇష్టమంటే చంద్రకు కూడా ఇష్టమనే చేసావా? చంద్ర కూడా నా కొడుకు వరసే కదా. చంద్రకి, పద్మకి, అల్లుడు గారికి, శామ్కి అందరికీ ఇష్టమైనవి చేశాను. ఎంతైనా నీ మనసు రాజమందిరం చెల్లి. ఏంటి చెల్లి, ఎవరికోసం అడు చూస్తున్నావు? సూర్య కోసమా? రాత్రి నువ్వు జ్యూస్ ఇస్తేనే తాగనివాడు ఇప్పుడు మాత్రం వస్తాడా ఏంటి? నిజానికి వీళ్ళు కూడా ఏదో రావాలని వచ్చారే కానీ ఎవరికి మనసు బాగుండి సంతోషంగా రాలేదు. ఏమంటావు పద్మా? అవును కదా అల్లుడు గారు? అమ్మా, ఎందుకలా ఆకుండా మాట్లాడుతూనే ఉంటావు? నేనేమన్నానే? ఉన్నమాటే కదా అన్నాను. నాన్న సూర్య, రా నాన్న, నీకు ఇష్టమైనవన్నీ వండాను. నేనేదన్నా అంటే అన్నానంటారు గాని సూర్య పిలిచినా రాలేదు. చూసావా చెల్లి?
బాధపడకు పిన్ని. జరిగింది మర్చిపోవడం మా వల్లే కావట్లేదు. అలాంటిది సూర్య ఆ బాధ నుంచి అంత త్వరగా బయటికి రావడం వెంటనే అయ్యే పని కాదు. కాస్త టైం పడుతుంది పిన్ని. సూర్య, రా నాన్న. నా సంగతి వదిలేసి వాళ్ళ సంగతి చూడమ్మా. నీకోసం తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఎన్ని వంటకాలు చేశానో తెలుసా? అన్నీ నీకిష్టమైనవే చేశానురా. నేను అవన్నీ కావాలని అడగలేదు కదమ్మా.